మన ప్రార్థన ఆలకించేవాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆలకించకపోవచ్చు, ఆలకించవచ్చు. ఏది కూడా కొలమానం లేకుండా ఘనత లేని వారైనా, ఘనహీనులైనా, భేదములైనా, ధనవంతులైనా, దరిద్రులైనా, ఎవరైనా సరే దేవుడికి ప్రార్థిస్తే దేవుడు ఆలకించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికైనా మన మానవ చేసి అయ్యా ప్రార్థన చేసి మనకి తీర్చమంటే నీ చాటస్సు, నీ కులము, నీ మతము, నీ బలము, నీ ధనము, నీ గొప్పతనం చూసి సహాయం చేస్తారు. మీరే ఉపయోగపడతామంటే నీకు సహాయం చేస్తారు. కానీ మన దేవుడు నిరాధారణ వారి సైతం దేవుడు కాపాడేవాడు. ఆయన ప్రార్థిస్తే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు మన నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్క మనకి కూడా ఆలకించేవాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మన ప్రార్థన అనేది చేస్తామంటే నిజం చెప్పాలంటే మనందరం కూడా ప్రార్థనలో తప్పిపోతున్నాం. ఈ బిజీ షెడ్యూల్లో దేవుడికి సమయం ఇచ్చే ఆ యొక్క సమయం మనకి దేవుడికి నిర్దేశించడానికి సమయం లేదు, కానీ మన సొంత పనికి సమయం ఉంటుంది. నిజం చెప్పాలంటే అందరం అలాగే ఉన్నాం. నాతో పాటు మీరు అందరూ కూడా అలాగే ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడికి తప్పగా సమయం అనేది ఇవ్వాలి. ఒక సమయం మనం దేవుడికి ఇస్తే కనుక తప్పక ఒక సమయంలో దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తప్పగా మనకి ఆలోచించి దేవుడు గొప్ప జవాబు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఆలోచించి కూడా సర్వశరీరులు యొద్దకు వస్తారు. దేవుడి యొద్దకు ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఆయన ప్రార్థన చేస్తే ఆయన తప్పక అందరూ కూడా ఆయన దగ్గరకు వస్తారు. ప్రార్థన ఆలోచించడమే కాదు, సర్వశరీరులు ఎద్దకు వచ్చారు. నా మీద బాగుపడే దోషము భరింపజాలని మా అతిక్రమం నిమిత్తం నువ్వే ప్రయత్నము చేయవు. దేవుడే మన అతిక్రమంలో ప్రయత్నం చేసేవాడు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటున్నాము. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 53:5 మా అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఇక్కడ ఏమన్నది వాక్యము? మా అతిక్రమం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేస్తాం. ఎవరు చేస్తారు ఈ ప్రాయశ్చిత్తము? ఎవరు చేస్తారంటే యేసుక్రీస్తు వారే ప్రాయశ్చిత్తము చేశారు. హల్లెలూయా. అతడు గాయపరచబడ్డాడు. మా అతిక్రమం నిమిత్తము అతడు గాయపరచబడి మనకు ప్రాయశ్చిత్తము చేసినట్టుగా కిందలో మనం చూస్తాం. అంటే ఇక్కడ యెషయా గ్రంథం ఏమంటే మా అతిక్రమములను బట్టి నువ్వు గాయపరచబడ్డావు, మా దోషం బట్టి నువ్వు నల్లబడబడ్డావు, మా సమాధానం అంటే చూసినట్లయితే నాకు ఇక్కడ చెప్పిన మాట మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయు. ఎవరు చేస్తారు మా అతిక్రమం ప్రాయశ్చిత్తం చేసుకోవడం? ఎవరున్నారు లోకంలో? దేవుడికి ప్రార్థన చేస్తే మన పాపములను, మన అతిక్రమంలో ప్రాయశ్చిత్తం చేసేవాడు. మన అతిక్రమం నిమిత్తము మనం ఏమి చేసినా ఉపయోగపడదు, కానీ మనం ఎంత దానం ఇచ్చినా, ఎన్ని పనులు చేసినా దానికి మన దేవుడికి అవసరమైనప్పుడు దేవుడే మన ప్రభు ప్రాయశ్చిత్తం చేసేవాడు. హల్లెలూయా. ఈ దానం కాదు, ఈ బలం కాదు, లేదా నువ్వు చేసే పూజ కార్యక్రమం కాదు, నువ్వు చేసే ఏది కూడా కాదు, కానీ దేవుడికి ప్రార్థన చేసి ఆయన దగ్గరకు మొదలుపెట్టి ఆయన దగ్గర మొదలుకుంటే ఆయన అధికారులన్నింటినీ కూడా ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రాయశ్చిత్తము చేసేవాడు. తర్వాత రోజు చూద్దాము. నీ అవలో నిశ్చినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎవరైతే అవలంలో ఉండినట్లుగా నివసించినట్లుగా దేవుడు ఏర్పరచుకున్న వారు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలో 7 చేత మేము తృప్తి పొందుతున్నాము. హల్లెలూయా. మన తృప్తి ఎక్కడ కలుగుతుంది అంటే ఈ లోకస్తులకి ఏది కూడా తృప్తి ఉంటుంది. ఈ రోజు చాలా దగ్గర బాధపడ్డానికి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు కోయిల్లో మంచి జాబ్ చేసావు, ఎందుకు నీకు ఏముంటుంది అంటే అక్కడ ఏముంటుంది? తృప్తి ఉండదు. డబ్బు ఉంటుంది, తృప్తి ఉండదు. చాలా మంది జీవితంలో తృప్తి లేదు జీవితం ఉంటుంది. కానీ దేవుడికి ఆదాయం అంటే తృప్తి ఏది కూడా ఏమి లేదు. ఈ లోపల చూడండి,